ఓకే. ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఏదైతే ఉందో ఇదంతా కూడా కాకినాడలో ఒక పార్క్ అనమాట. అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామందికి బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉంటారు. అందుకని చెప్పి చూస్తున్నట్లయితే చాలామంది ఒళ్ళు పెంచేసుకొని అసలు కదలకుండా వాళ్ళు చేసేటువంటి డ్యూటీ నుంచి వచ్చి ఇంటికాడ అలా బద్ధకంగా ఉండిపోతారు. అలా కాకుండా డైలీ మనం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఎక్సర్‌సైజ్ సంబంధించింది పెట్టుకుంటే చాలా మంచిదనమాట. ఇప్పుడు టైం మనం చూస్తున్నట్లయితే షార్ప్ 7 అవుతుంది. అలా డైలీ మాక్సిమం సన్‌సెట్ వచ్చేటప్పుడు మనకి డి విటమిన్ కూడా ఫ్రీగా లభిస్తుందనమాట. ఈ మార్నింగ్ వచ్చేటువంటి సన్‌సెట్ వల్ల. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్‌సైజ్ చేయండి. ఎందుకంటే హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్సర్‌సైజ్ లేకపోతే మనం ఇలా బొజ్జలు పెంచేసుకొని నెక్స్ట్ ఇంకేంటంటే మనకి ఉబయకాయం పెరిగిపోద్దనమాట. స్ట్రెస్ వివిధ రకాలుగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకని ప్రతి ఒక్కరు డైలీ ఏమీ లేదు. జస్ట్ మీరు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గ్రౌండ్‌కి రండి. మీరు చేసేటువంటి ఏమీ లేదనమాట. జస్ట్ ఎప్పుడైతే మీరు టార్గెట్ పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తారో అప్పుడే సక్సెస్ అవుతారు. అందువల్ల డైలీ వచ్చి మీ బాడీని జస్ట్ ఇలా మూవ్ చేయండి. ఇంకా లేకపోతే జస్ట్ ఇలా వాకింగ్ చేయండి. లేకపోతే మీకు అవైలబిలిటీ ఉంటే షూ కొనుక్కోండి. లేకపోతే అవసరం లేదు. అయితే ఇంకేం చేస్తారంటే మీరు యోగా చేయవలసిన పరిస్థితి అయితే చాలా ఉంది. జస్ట్ మీరు జిమ్‌లకెళ్ళి పెద్ద పెద్ద బాడీలు పెంచనవసరం అవసరం లేదు. అయితే జస్ట్ మీరేం చేస్తారంటే మీకున్నటువంటి బాడీనే డైలీ కూడా ఎక్సర్‌సైజ్ రూపంలో ఏం చేస్తారంటే కదల్చాలనమాట. ఎప్పుడైతే మనం కదులుస్తామో మనం ఫిట్‌గా ఉంటామనమాట. అలాగే మనం చూస్తున్నట్లయితే ఈ రోజుల్లో చాలామంది బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా అయిపోతూ ఒళ్ళు పెంచేస్తూ ఉంటున్నారనమాట. డైలీ ఎక్సర్‌సైజ్ మనకి ఫుడ్ హ్యాబిట్‌లో ఎలాగుంటదో మనం డైలీ బ్రష్ ఎలా చేస్తాం మార్నింగ్ అలాగ ఒక హాఫ్ అన్ అవర్ గాని, 1 అవర్ గాని ఎక్సర్‌సైజ్ పెడితే లైఫ్ లాంగ్ మనం హెల్తీగా ఉంటామనమాట. అలాగే ఇంకొకటేంటంటే ఇప్పుడు మనకి మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మహోత్సవాలు జరుగుతున్నాయి ఇండియా వైడ్. అలాగే ఆంధ్రాలో కూడా యోగాంధ్ర అని చెప్పి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మీరేం చేస్తారంటే ఈ తరుణంలో ప్రతి ఒక్కరు కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా డైలీ ఎక్సర్సైజ్ చేయడంలో కావచ్చు, జస్ట్ ఒక 10 మినిట్స్ యోగా అనేది డైలీ చేస్తే మనకి మైండ్ రిలీఫ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే చాలామంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. మొబైల్స్ వాడుతూ అలా ఉండిపోతూ ఉంటారనమాట. ఇదంతా మనకి లైఫ్‌లో ఒక అడిక్షన్ అనమాట. మనం మందు, సిగరెట్ ఎంతలా అడిక్షన్ అవుతాం అలాగే మొబైల్ కూడా. ఒక రీల్ చూసేసరికి ఇంకో రీల్ మీదకెళ్ళిపోద్దనమాట. అలా టైం తెలియకుండా 1 అవర్, 2 అవర్స్ నైటు స్లీపింగ్ లేకుండా ఉంటదనమాట. అలా కాకుండా మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఎక్సర్‌సైజ్ చేయాలి. అందుకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏమి లేదు జస్ట్ మీరు మార్నింగ్ వచ్చి ఇలా ఒళ్ళు కదిలించడం, లేకపోతే చిన్నగా వాకింగ్ చేయడం, లేకపోతే రన్నింగ్ చేయడం, అలాగా స్టెప్ బై స్టెప్ డైలీ చేస్తే మీరు ఫిట్‌గా ఉండే అవకాశం చాలా ఎక్కువుందనమాట. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో యోగా మాత్రం చేయడం మర్చిపోవద్దు. డైలీ జస్ట్ ఒక 10 మినిట్స్ అనమాట. ఓకే. వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానెల్‌ని. అలాగే ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో చూస్తున్న వాళ్ళు ఫాలో చేయండి. అలాగే ఎంతో కష్టపడి ఈ వీడియోలు పెడుతున్నాను కాబట్టి నా వీడియో నచ్చినట్లయితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.